5 ఉండని, 500 మంది ఉండని, అది స్కేల్ కాదు దేవుని సంఘం యొక్క ఔన్నత్యాన్ని కొలవడానికి. కాబట్టి మన మనుషులు రాబడితే, ఒకవేళ నన్ను మన్నిస్తే ఈ మాట చెబుతాను, మన బ్రతుకు తెరువు సాగొచ్చు. కానీ మనుషులు పోవడం, మనుషులు రావడం అనేది చాలామంది సేవకులకు ఎందుకు ఒక నిఘా ఉంటుందంటే, అది ఒక బ్రతుకు తెరువుగా ఎంచుకోవడం వల్లే కావచ్చు అనిపిస్తుంది, మరొకటి కాదు. మన సంఘంలోంచి ఒక అతను వెళ్ళిపోతే, ఒకవేళ అలా వెళ్ళిపోయి మరో దగ్గర చాలా చక్కగా ఎదుగుతూ ఉంటే, వాడు మా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాడండి, ద్రోహం చేశాడు అని అనవసర పని మనకు లేదు. వాడు ఇంకా బాగా ఎదుగుతున్నాడు, మంచిదే. కనుక ఆత్మే మనకు లెక్క అయితే, మనిషి కాదు, అతని ఆత్మ మన లెక్క అయితే, అతను వెళ్ళడము అనేది మనకు అభ్యంతరం అక్కర్లేదు. అతనితో మనం పగవాడు ఎంచుకోవాల్సిన పని లేదు, శత్రువుని చేసుకోవాల్సిన పని లేదు, మాట్లాడడం మానేవలసిన పని లేదు, అతని ఇంటికి వెళ్ళడం మానేయవలసిన పని లేదు. లేకపోతే ఆ తర్వాత మీరు బాగున్నారని వింటున్నాను అనో, లేక సంఘంలో మీరు పరిచయం చేస్తున్నట్టుగా తెలిసిందనో మనం ఆయన ఇంకా ఎంకరేజ్ చేసేవారంగా ఉండొచ్చు.